సక్సెస్కి సూత్రం ఏంటి? అసలు సక్సెస్ రావాలంటే ఎలా వస్తుంది? వాటికి ఏమైనా షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ విధంగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటారు కదా. సో మన టాపిక్ అదే అనమాట. సో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే ప్రతి ఒక్కరు చూడండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కూడా ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది అనమాట. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఎంతమంది ఎన్ని సూత్రాలు చెప్పినా కూడా నేనైతే ఒక సూత్రాన్ని గట్టిగా నమ్ముతాను. 100% అని నేను చెప్తాను. అదేంటంటే, ఎప్పుడైనా సరే మనకు మనం అబద్ధం చెప్పుకోకూడదు, మనల్ని మనం మోసం చేసుకోకూడదు. మనం ఏదైతే సక్సెస్ వేలో వెళ్తున్నామో అప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. కాబట్టి ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు, ఎప్పుడు మోసం చేసుకోకూడదు మనల్ని మనము. సో ఈ సూత్రం అయితే గట్టిగా 100% సక్సెస్కి ఒక కారణం అని నేనైతే గట్టిగా నమ్ముతాను. ఒక లక్ష్యం అనేది మనం పెట్టుకున్నప్పుడు కొన్ని కారణాల వల్ల కొన్ని సమయాలలో మన లక్ష్యాన్ని మనం మభ్యపెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ అలా చేయకూడదు. నువ్వు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నావో దానికోసం నిరంతర ప్రక్రియ అనేది చాలా చాలా అవసరం. ఇది నాకే కాదు, ప్రతి ఒక్కరికి. అది ఏదైనా ఏ ఫీల్డ్లో అయినా సరే, వాళ్ళు ఒక గోల్ పెట్టుకున్న తర్వాత, ఒక లక్ష్యం పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఈ ఫార్ములా అనేది చాలా చాలా యూజ్ అవుతుంది అనేసి నా ఫీలింగ్ అనమాట, నా ఒపీనియన్. సక్సెస్ సాధించాలంటే మన కాన్షియస్లో మనకి కరేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. చాలామంది మీరు సక్సెస్ఫుల్ పీపుల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి వాళ్ళని అబ్జర్వ్ చేయండి. వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, లేకపోతే వాళ్ళు మెయింటైన్ చేసే పర్సనాలిటీ కానీ, ఎవ్రీథింగ్ వాళ్ళని ఒక్కసారి గమనించండి. వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ మనసుకి వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు. అందరిలో ఎక్కువ కలిసి మాట్లాడడము ఇట్లాంటివంతా ఉండదు, చాలా తక్కువ మాట్లాడతారు. ఎక్కువ వినడానికి మాత్రమే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు, మాట్లాడరు. వాళ్ళు ఏదైనా సరే, ఎవరైనా కూడా వాళ్ళకి రిటర్న్ క్వశ్చన్ చేసినప్పుడు, అంటే ఆర్గ్యుమెంట్ లాగా అట్లా చేసినప్పుడు వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి వాళ్ళ మాటతో కాకుండా వాళ్ళ చేతులతో సమాధానం చెప్పడానికి. ఇది సక్సెస్ఫుల్ పర్సన్. ఖచ్చితంగా వాళ్ళలో మీరు గమనించినట్టయితే వాళ్ళ యాటిట్యూడ్ అనేది ఇలాగే ఉంటుంది. సో వాళ్ళే కాదు, మనం కూడా మన లైఫ్లో మనం కూడా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ మనకు కావాలి, మనం కూడా ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అన్నట్లయితే మనం కూడా మన లైఫ్లో డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డిసిప్లైన్లో ఉండాలి. అలాగే మన పట్ల మనకి నమ్మకం అనేది కలిగి ఉండాలి. అలాగే దృఢమైన సంకల్పం అనేది ఖచ్చితంగా మనకైతే ఉండాలి. కఠినత్వం కూడా ఉండాలి. ఎలా అంటే, మన మనసుకి ఎన్ని పనులు ఉన్నా సరే ఈ పనికి నేను కేటాయించాలి సమయం అనేది, నా పని నేను కంప్లీట్ చేసుకోవాలనేసి మన మనసుకి మనం కఠినత్వం అనేది కలిగించినట్లయితే, నిజంగా ఈ లక్షణాలు ఖచ్చితంగా మీలో ఉన్నట్టయితే మీరు కూడా ఒక గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్ కంపల్సరీ అవుతారు. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.